నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం రాగి జావ ఎలా కాసుకోవాలో చూద్దామండి. ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నామండి. దీనికి ఒక గ్లాసు వాటర్ వేసుకుని నానబెట్టుకుందామండి. మనం ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకుని మరిగించుకుందామండి. వాటర్లో మనం చిన్న అల్లం ముక్క బాగా సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందామండి. రాగులు బజార్లో దొరుకుతాయండి. వాటిని తెచ్చుకుని మనం పిండి ఆడించుకుని అయినా చేసుకోవచ్చు, లేకపోతే బజార్లో మనకి పిండి కూడా దొరుకుతుందండి ప్యాకెట్లో, అది తెచ్చుకుని అయినా వాడుకోవచ్చు. మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని పిండి నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఇంకో గ్లాస్ వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు ఇది మరిగే నీళ్ళల్లో పోసి కలుపుకుందామండి. ఇది దింపుకునే వరకు కూడా మనం గరిటె పెట్టి కలుపుకుంటానే ఉండాలండి, లేకపోతే అడుగున అంటుకుని ఉండకుండా అయిపోతుంది. అందుకని చెప్పి మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వాటర్లో కలిసేదాకా కలుపుకుంటూ ఉండండి. ఇది ఇప్పుడు ఉడికిపోయి బాగా చిక్కబడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపుకుందాం. ఇది ఇలా బాగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిపోయిన దాన్ని మనం గ్లాసులో వేసుకుందాం. అలా సగానికి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం పెరుగుని గిలక పెట్టుకుని మజ్జిగ కింద చేసుకుని ఇందులో పోసుకుందామండి. దీన్ని బాగా స్పూన్తో కలుపుకోవాలండి. ఇలా కలిసే వరకు కలుపుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే రాగి పిండి జావ రెడీ అయిపోయిందండి. మీరు పులుపు ఇష్టపడితే కనుక కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుని తాగొచ్చండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తాగొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.